హాయ్ హలో వెల్కమ్ టు మంచునాక బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే సూపర్గా ఉన్నాము. ఇంకా సంక్రాంతి రోజు అయితే మేము ఏం చేసామో ఏంటి అనేది అయితే మీరు ఈ వ్లాగ్లో అయితే చూడొచ్చు. వ్లాగ్ అయితే లాస్ట్ వరకు చూడండి, అందరికీ నచ్చుతుంది. మార్నింగ్ షోకి సంక్రాంతికి వస్తున్న మూవీకి వెళ్ళాము. మూవీ అయితే సూపర్గా ఉంది. ఇంకా రోజు ఈవినింగ్ అయితే కైట్ ఫెస్టివల్కి అయితే వెళ్ళాము. చాలా బాగుంది. మనకి ఎంట్రన్స్ కూడా ఏమీ చార్జ్ చేయట్లేదు అనమాట. ఇటువైపు అయితే పార్కింగ్ కూడా చాలా పెద్ద ప్లేస్ అయితే ఉంటుందండి. పార్కింగ్ కూడా మనకేమీ అమౌంట్ ఏమీ తీసుకోరు. ఇది ఎక్కడ అవుతుందంటే పెరేడ్ గ్రౌండ్లో అవుతుందన్నమాట. చాలా బాగుంది, చాలా బాగా అరేంజ్ చేశారు. ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ అనమాట. ఓన్లీ ఇండియా వాళ్ళే కాకుండా వేరే కంట్రీస్ వాళ్ళు కూడా వచ్చి కైట్ ఫెస్టివల్లో చాలా వెరైటీస్ ఆఫ్ కైట్స్ అన్నీ ఎగరేస్తారనమాట. बटरफ्लाई को फिर से उड़ा पतंग उड़ा रहे उनकी फैमिली होता है. చూడే అతను చూడు శశి మనకి ఇదైతే సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో అయితే అవుతుందండి కైట్ ఫెస్టివల్. మనకి మెట్రో నుంచి కూడా 200 మీటర్స్ వాకే ఉంటుంది. పెద్ద దూరం ఏమి ఉండదు. మెట్రో నుంచి అయితే చాలా దగ్గర అనమాట మనకి ఇది. ఇంకా చూసినారా, చిన్న ఫైర్ యాక్సిడెంట్ అయితే అయిందండి. ఒక్కసారిగా ఫైర్ అయితే వచ్చేసింది అనమాట. పైకి కొంచెం జనాలు అయితే భయపడ్డారు, కానీ వెంటనే పోలీసులు వాళ్ళు వచ్చి ఫైర్ ఎక్స్టెన్షన్ అది ఉంటుంది కదా, దాంతో అయితే ఆపేశారనమాట. నాకు అయితే ఒక నిమిషం చాలా భయం వేసింది, ఎందుకంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా జరుగుతున్నాయి కదా ఇప్పుడు. కానీ వెంటనే అయితే ఆఫ్ చేశారనమాట. అమ్మయ్య అయితే అనుకున్నాను. చూసారు కదా, సిట్టింగ్ అరేంజ్మెంట్ అది కూడా అయితే చాలా బాగా అరేంజ్ చేశారనమాట. ఎక్కడెక్కడ డస్ట్బిన్స్ అవన్నీ కూడా పెట్టారు. చక్కగా మనము ఏదైనా స్నాక్స్ అది తీసుకున్నా కానీ వెంటనే పక్కనే డస్ట్బిన్స్ అవి కూడా ఉన్నాయి. మనకు వాటర్ ఫెసిలిటీ కూడా ఉంటుందన్నమాట. అక్కడ డ్రింకింగ్ వాటర్ అది కూడా పెట్టారు. చూసారా, అక్కడ దూరంగా అయితే నేను షూట్ చేశాను. అక్కడ పోలీసులు అందరూ వచ్చి అక్కడైతే ఆపారనమాట. అక్కడ ఫైర్ కొంచెం ఎక్కువగానే వచ్చింది. ఇంకా పెద్దదవుతుందేమో అని నేనైతే చాలా భయపడ్డాను అనమాట. నాకైతే చాలా భయం వేసేసింది. మా హస్బెండ్ చెప్పాను, దియ్యని ఎత్తుకోండి, వెళ్ళిపోదామని. ఇంకా కానీ అప్పుడే ఇంకా ఆపారనమాట. అమ్మాయి అయితే అనుకున్నాను. ఫస్ట్ అయితే పొటాటో స్ప్రింగ్ రోల్ అయితే ఉంటుంది కదా, అదైతే తీసుకున్నామండి. తర్వాత ఇంకా పన్నీర్ బజ్జీ, ఇంకా మిరపకాయ బజ్జీ తీసుకున్నాం అనమాట. ఏదైనా 50 రూపీస్ అలా ఉంది కాస్ట్. 50-100 రూపీస్ ఉన్నాయన్నమాట. రీజనబుల్గానే ఉన్నాయి. నాకు మరీ ఎక్కువ కాస్ట్ అనేవి అనిపించలేదు. ఇంకా నైట్ అయిన తర్వాత ఏంటంటే మనకి లైట్స్ పెట్టి కైట్స్ని ఎగరేసారు అనమాట. అది కూడా చాలా బాగుంది. కానీ 8 వరకే ఇంకా ఎగిరేసారు అనమాట. ఇంకా 8 అయిన తర్వాత అయితే ఆపేసారు అనమాట.
ఇంకా అక్కడ ఏవైనా సరే టేస్టీగా బాగానే ఉన్నాయి. ఇంక మనకి ఏ వెరైటీ స్నాక్ కావాలన్నా అక్కడ దొరుకుతుంది. ఈవెన్ టిఫిన్స్ కూడా ఉన్నాయి. ఇంకా చికెన్ వెరైటీస్ కూడా అయినా ఉన్నాయి, సీ ఫుడ్స్ ఉన్నాయి. మనకి ఏది కావాలన్నా దొరుకుతుంది అనమాట. అన్ని స్టాల్స్ అయితే పెట్టారు. ఇంకా దియాకైతే ఇలా కొన్ని టాయ్స్ అయితే తీసుకున్నాం అనమాట. ఇంకా మేమైతే అవి తిన్న తర్వాత అయితే ఇంకా పాపడ అయితే తీసుకున్నాము. అది స్ప్రింగ్ రోల్ అన్నాను కదా, అది టూ మచ్ స్పైసీగా ఉందన్నమాట. ఇంకా బజ్జీ అది నార్మల్గా ఉంది, బాగానే ఉంది. ఇంకా తర్వాత అయితే ఫైనల్గా మనకి ఎగ్జిబిషన్లో పాపడ ఉంటుంది కదా, పైన కారం అది వేసిస్తారు. ఆ పాపడ అయితే తీసుకున్నాము. తర్వాత ఐస్ క్రీమ్స్ అయితే తీసుకున్నాం అనమాట. ఓపెన్ చేయ బేబీ, ఓపెన్ చేసి పెట్టుకుంటుంది. టేస్ట్ చెక్. స్టిల్స్ బాగా ఇస్తుంది దియా. కొరకమ్మ చాలా ఇదిగా ఉంది. మామూలు ఏదైనా ఎలానే ఉంటుంది బేబీ, గట్టిగానే ఉంటుంది. కుల్ఫీ ఇంకా కుల్ఫీ కూడా అయితే 50 రూపీస్ అనమాట. ఈచ్ 3 తీసుకున్నాము. శశి పెద్దగా తిందనమాట. ఇంక సరే మా ముగ్గురికి అని చెప్పి కుల్ఫీ అయితే తీసుకున్నాము. ఇంక తర్వాత మనకి ఏంటంటే అక్కడ స్టేజ్ కూడా కట్టారనమాట. స్టేజ్ ముందు కూడా మనకి చాలా చైర్స్ అవి వేసి ఉంటాయి. ఆ స్టేజ్ మీద ఏంటంటే కొన్ని డాన్సెస్, ట్రెడిషనల్ డాన్సెస్ అవి కూడా అయ్యాయి. ఇంకా తర్వాత సాంగ్స్ అవి పాడేవాళ్ళు సాంగ్స్ పాడారు. కొంతమంది అంటే స్పీచెస్ ఇచ్చేవాళ్ళు, అంటే ఆర్గనైజ్ చేసేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ కొన్ని స్పీచెస్ అవన్నీ కూడా. ఇక్కడైతే ఇంకేంటంటే బ్యాంబూ చికెన్ కూడా ఉందన్నమాట, బిర్యానీ కూడా ఉంది. కాకపోతే మేమైతే తీసుకోలేదండి. ఇంక ఇవన్నీ నాన్ వెజ్ ఐటమ్స్ అనమాట. ఇంక తర్వాత చూస్తున్నారు కదా, నైట్ కూడా ఇలా అక్కడ చాలామంది అయితే కైట్స్ని కొనుక్కొని కూడా చాలామంది పిల్లలతో వస్తారు కదా, వాళ్ళందరూ అక్కడే పర్చేస్ చేసుకొని ఎగరేస్తున్నారు అనమాట. చాలా బాగుంది. ఎవరైనా ఈసారి మిస్ అయితే కనుక నెక్స్ట్ ఇయర్ అయితే తప్పకుండా విజిట్ చేయండి. హైదరాబాద్లో ఉండే వాళ్ళు అయితే తప్పకుండా ఒక్కసారైనా దీనికైతే వెళ్ళాలి. ఇంకా తర్వాత ఫైనల్గా అయితే ఇంకా చిన్నపిల్లలు ఆడుకోవడానికి కూడా కొన్ని ఇలా పెట్టారనమాట. ఇలా స్లైడ్స్, జంపింగ్ అవి ఉంటాయి కదా. ఇంకా దియా అయితే కంపల్సరీ ఇలాంటివి చూసిందంటే అసలు ఆగదనమాట. మనకి ఎంతోసేపు ఇది ఉండదండి, ఒక 10 మినిట్స్ అలా ఆడిపిస్తున్నారు అంతే. 10 మినిట్స్కి 100 రూపీస్ అనమాట ఛార్జ్ చేస్తున్నారు. బాగానే ఉందండి ఇది కూడాను. పిల్లలు, చిన్న పిల్లలు, ఇలా 5 ఇయర్స్ లోపున పిల్లలు అయితే ఇదొకటి. ఇంక పక్కన ఏంటంటే జంపింగ్ ఉంటుంది కదా రబ్బర్ది, అది కూడా పిల్లలు అయితే ఆడుకోవడానికి 2 పెట్టారు. ఇది కూడా బాగానే ఉంది. అంటే ఇలా 5 ఇయర్స్ లోపున్న వాళ్ళ పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. ఇది కూడాను నాకు బాగా అనిపించిందండి. ఎందుకంటే అంత పెద్ద గ్రౌండ్లోని అంత నీట్గా చాలా బాగుంది. అంటే మనకి ఎక్కడికక్కడ డస్ట్బిన్స్ కానీ, వాటర్ ఫెసిలిటీ కానీ, ఈవెన్ వాష్రూమ్స్ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయన్నమాట. వాష్రూమ్ కూడా బయటే ఉంటుంది, వాష్రూమ్ కూడాను, అది కూడా అవైలబుల్గా. ఈసారి అయితే 3 డేస్ పెట్టారండి, 14, 15, 16 అనమాట. మేమైతే 15th వెళ్ళామన్నమాట, సంక్రాంతి రోజు. ఎవరైనా ఈసారి మిస్ అయితే కనుక నెక్స్ట్ ఇయర్కి ప్లాన్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇంకా 14th రోజు అయితే ఇంకా అది ఫస్ట్ డే అనమాట. ఫస్ట్ డే కాకుండా ఇంకా సెకండ్ డే వెళ్తే, ఇంకా ఎర్లీగా వెళ్తే, మార్నింగ్ వెళ్తే ఇంకా డిఫరెంట్ కల్చరల్ యాక్టివిటీస్ కానీ, కొన్ని డాన్సెస్ కానీ అవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. మేము ఇంకా మార్నింగ్ అయితే వెళ్ళలేదు. మార్నింగ్ ఇంకా ఎండగా ఉంటుంది, పిల్లలు మళ్ళీ ఆరిసిపోతారని చెప్పి మేమైతే 5:30కి రీచ్ అయ్యామన్నమాట. 5:30 నుంచి మేము ఇంటికి వచ్చేసరికి 9:30 అయింది. ఆ రోజైతే పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారండి. ఎవరికైనా వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.